అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కొబ్బరికి నష్టం చేస్తున్న కొమ్ము పురుగు సమగ్ర నివారణ, చెరకులో జడ చుట్లు ఆవశ్యకత, నాటుకోడి పిల్లల బ్రూడింగ్లో మెళకువలు. ఇక జై కిసాన్లో ప్రకృతి సేద్యంతో బహుళ పంటల సాగు, క్షేత్రస్థాయి పరిశోధనలతో చదివిన చదువును సార్థకం చేసుకుంటున్న నెల్లూరు వాసి. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈ తోటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చీడపీడలు. ఎందుకంటే అల్లంత ఎత్తుకు పెరిగే ఈ చెట్లలో పురుగు ఉనికిని, ఉధృతిని గమనించడం కష్టతరం. పురుగో తెగులో ఉందని గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు దెబ్బతిన్న చెట్లలో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తోటల్లో మొవ్వును తినివేసే కొమ్ము పురుగు ఉధృతి ఎక్కువగా కనపడుతోంది. కొమ్ము పురుగు నష్టం నివారణకు ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో కొబ్బరికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. వీటిలో కొమ్ము పురుగు నష్టం తీవ్రంగా ఉంటుంది. కొమ్ము పురుగు, తల్లి పురుగులు సంవత్సరం పొడవునా తోటల్లో ఉంటూ చెట్లకు నష్టం కలిగిస్తుంటాయి. ఈ పురుగు దృఢమైన నల్లటి రెక్కలు కలిగిన పెంకు పురుగులు. తలపై ఖడ్గమృగముకున్నట్లు కొమ్ము ఉండటం వల్ల దీనిని కొమ్ము పురుగు అని, రైనోసిరస్ బీటిల్ అని అంటారు. కొమ్ము పురుగు చెట్లను నష్టపరిచే విధానాన్ని గమనిస్తే ఇవి లేత ఆకులను మొవ్వులో ఉండగానే కత్తిరిస్తాయి. దీనివల్ల ఆకులు విప్పారిన తర్వాత వి ఆకారంలో కనబడతాయి. చెట్టు మొవ్వులో పురుగులు చేసిన రంధ్రం, అవి వదిలిన పిప్పిని గమనించవచ్చు. చిన్న మొక్కలను ఆశిస్తే మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదముంది. ఈ పురుగు ప్రత్యక్ష నష్టమే కాక పరోక్షంగా మొవ్వుకుళ్ళు తెగులును ఒక మొక్క నుంచి మరొక మొక్కకు వ్యాప్తి చేస్తుంది. అంతేకాక కొమ్ము పురుగు నష్టపరిచిన భాగం నుంచి వచ్చే పులిసిన వాసనకు కాండం తొలుచు ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. తోటల్లో కుళ్ళిపోయిన సేంద్రియ పదార్థంలో కాని లేదా చనిపోయిన కొబ్బరి చెట్ల మొదళ్లలో కాని తల్లి పురుగు గ్రుడ్లను పెడుతుంది. 7 నుంచి 20 రోజులలో గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన లద్దె పురుగులు తెల్లగా ఉండి దృఢంగా ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను తింటూ 75 నుంచి 190 రోజుల వరకు నిద్రావస్థలో ఉంటాయి. వీటి జీవితకాలం 200 రోజులకు పైగా ఉండి సంవత్సరం పొడవునా తోటల్లో వీటి నష్టం కనబడుతూ ఉంటుంది.
కొమ్ము పురుగు యాజమాన్యంలో భాగంగా తోటల్లో చనిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటల్లో పశువుల పేడను నిల్వ ఉంచకూడదు. ఒకవేళ తోట చుట్టుపక్కల ఎరువు కుప్పలు ఉన్నట్లయితే ప్రతి 3 నెలలకొకసారి తిరగతోడి 1 చదరపు మీటర్కు 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. బ్యాక్లో వైరస్ తెగులు సోకిన కొమ్ము పురుగులను హెక్టారుకు 10 నుంచి 15 చొప్పున ప్రతి 3 నెలలకు తోటలలో విడుదల చెయ్యాలి. వీటివల్ల ఇతర పురుగులకు వైరస్ సోకి అవి చనిపోతాయి. ప్రతి 3 నెలలకు కొబ్బరి చెట్ల మొవ్వులలో, ఆకు వలయాలలో వేపపిండి లేదా వేపగింజల పొడి 100 గ్రాములు, 150 గ్రాముల ఇసుకకు కలిపి చల్లుకోవాలి. 3 ఘనపు మీటర్ల ఎరువు కుప్పకు 1 లీటర్ ద్రావణం చొప్పున 5 గ్రాముల మెటారైజియం అనే శిలీంధ్రాన్ని లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. దీనివల్ల మెటారైజియం బూజు అభివృద్ధి అవుతుంది. మగ పురుగుల్ని ఆకర్షించటానికి రైనోల్యూర్ ఎరలను 2.5 ఎకరాలకు 1 బకెట్ చొప్పున ఏర్పాటు చేసుకుని పురుగుపై నిఘా ఉంచాలి. పురుగులు ఎక్కువగా ఉంటే బకెట్ల సంఖ్యను పెంచటం ద్వారా వీటిని అదుపులో ఉంచవచ్చు. చిన్న వయస్సు మొక్కలకు కొమ్ము పురుగు బెడద ఎక్కువగా ఉన్నప్పుడు 5 నుంచి 10 గ్రాముల క్లోరాన్ ట్రినిలిప్రోల్ 4G గుళికలను సన్నని పాలిథీన్ కవర్లలో ఉంచి ఆ ప్యాకెట్కు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఒక్కో చెట్టుకు 4 చొప్పున చెట్టు మొవ్వు భాగాల్లో ఉంచాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించటం వల్ల కొబ్బరిలో కొమ్ము పురుగును అదుపులో ఉంచవచ్చు. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ఒకటి. గత కొంతకాలంగా చెరకు సాగు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా సాగులో అందివస్తున్న శాస్త్ర సాంకేతిక పద్ధతులు, యాంత్రీకరణ విధానాలతో రైతులు ఈ దీర్ఘకాలిక పంటను కొనసాగిస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నాటిన మొక్క తోటలతో పాటు కార్సీ తోటలు ప్రస్తుతం గడలు అభివృద్ధి చెందే దశలో ఉన్నాయి. ఈ దశలో రైతులు చేపట్టాల్సిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతి జడ చుట్లు. దీనివల్ల చెరకు గడలు ఏపుగా ఎదగటమే కాదు, తోటల్లో చీడపీడల వ్యాప్తి తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. పైగా ఈ కాలంలో కురిసే అధిక వర్షాలకు తోటలు పడిపోకుండా ఉంటాయి. చెరకు సాగులో ఇంతటి ప్రాముఖ్యం కలిగి ఉన్న జడ చుట్లు వేయటానికి అనుభవజ్ఞులైన పనివారు ఎంతైనా అవసరమంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, సంగారెడ్డి జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్. చెరకు జనవరి, ఫిబ్రవరి మాసంలో నాటుకొని నవంబర్, డిసెంబర్ మాసం లోపల కోతలు చేస్తూ ఉంటారు. అయితే జనరల్గా చెరకు పంట ఏపుగా వచ్చే దశ లోపల బాగా బలమైన గాలులు, వర్షాలకు తోట పడిపోవడం కూడా మనం గమనిస్తుంటాం. ఎప్పుడైతే ఇలా పడిపోయిన చెరకు తోట లోపల ఇతర జంతువులు, అంటే ఉదాహరణకి ఎలుకలు కానీ లేకపోతే ఇతర జంతువులు ఆశ్రయంగా మారి దానివల్ల ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. పడిపోయిన తోటల నుంచి తయారైనటువంటి బెల్లం కానీ నాణ్యత కోల్పోయి దాని లోపల దిగుబడి, అటు రసనాణ్యత కూడా కుంటుపడటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే చెరకు ఏపుగా ఎదిగే దశ లోపల ఎగుదలను బట్టి 2 నుంచి 3 సార్లు మనం చెరకు జడ చుట్లు వేసుకున్నట్లయితే ఈ చెరకు తోట పడకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూమి నుంచి 2 మీటర్ల ఎత్తు ఎదుగుతుందో అలాంటి సందర్భం లోపల ఒకసారి జడ చుట్లు వేసుకోవాలా. అవసరాన్ని మరి ఎదుగుదలను బట్టి కూడా 2 నుంచి 3 సార్లు కూడా మనం జడ చుట్లు వేసుకోవచ్చు. కొన్ని ప్రాంతం లోపల కొంతమంది ఏం చేస్తారంటే దగ్గర ఉన్నటువంటి దుబ్బులు దగ్గరగా లాగేసి మెలివేసి జడ చుట్లు వేస్తూ ఉంటారు. కానీ అది అంత ప్రయోజనం చేకూరదు. ముఖ్యంగా జడ చుట్లు వేయాలంటే ఒకటే వరుస లోపల ఆ దుబ్బులు ఉన్నటువంటి దుబ్బులన్నీ కూడా, ఆకులన్నీ కూడా 5 సెంటీమీటర్ల వ్యాసంగా పేని ఆ వరుసలన్నీ దగ్గరగా లాగి ఒక వరుస పొడవున మనం చేస్తూ ఉంటాం. అయితే అన్ని పంటల వలె ఈ చెరుకు పంటలో కూడా దిగుబడి పెరగాలంటే ఆకుల విస్తీర్ణం పైన కూడా ఆధారపడి ఉంటుంది. చెరుకు పంటలో కూడా ఎదుగుదలను బట్టి మనకు 6 నుంచి 8 పూర్తిగా రూపొందినటువంటి ఆకులని వదిలి మిగతావన్నీ కూడా మనము జడ చుట్లు వేసుకున్నట్టయితే ప్రయోజనం చేకూరుతుంది. జనరల్గా ఏంటంటే పంట పరిపక్వ దశ లోపల కొంత ఆకుల విస్తీర్ణ సూచిక అనేది తగ్గడం కూడా మనం చూస్తూ ఉంటాము. దీనికి తగ్గడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే
కింది ఆకులన్నీ కూడా ఎండిపోవడము, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి రాకులు త్వరగా రాకుండా ఉండటం కూడా మనము గమనిస్తూ ఉంటాం. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే బాగా ఎదగని ఆకులన్నీ కూడా మెలివేసి పైన 2 నుంచి 3 ఆకులు వేస్తూ ఉంటారు. అంటే చివరి కనుపు వరకు కూడా మెలివేసి వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ కనుపుకు గాలి, ఆకుల యొక్క విస్తీర్ణ సూచిక తగ్గడం వలన ఆ దుబ్బు కూడా చనిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే జడ చుట్లు వేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా పైన ఉన్నటువంటి 4 నుంచి 6 ఆకులు పూర్తిగా రూపొందినటువంటి ఆకులను వదిలేసి కింది దుబ్బులను మాత్రమే జడ చుట్టూ చేసుకున్నట్లయితే బలమైన గాలులు కానీ వర్షాలతో కానీ భూమి నుంచి పట్టు దొరికి తోట పడిపోకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వేసవి లోపల తోట ఎదుగుదల దెబ్బతిన్నప్పుడు జడ చుట్లు వేసుకున్న తర్వాత అవసరానికి బట్టి మనం పోషక యాజమాన్యం కూడా చేయవలసి ఉంటుంది. పైపాటుగా 13-0-45 అనే మందుని 10 గ్రాముల 1 లీటర్ నీటి లోపల కలుపుకొని 15 రోజుల వ్యవధి లోపల 2 సార్లు కనుక ఆకులపైన పిచికారీ చేసుకున్నట్లయితే కొంత ఎదుగుదల త్వరగా రావడానికి, అదే మొక్క లోపల జరిగే జీవన ప్రక్రియలు అంతా కూడా వేగవంతం జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ జడ చుట్లు వేసుకున్నప్పుడు భూమికి కింద ఉన్నటువంటి ఆకుల లోపల గాలి చేరక పొలుసు పురుగు, దూదేకుల పురుగు, పిండి నల్లి, అదే పసుపు నల్లి ఇలాంటివన్నీ కూడా మనం చీడపీడలో గమనిస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల లోపల ఈ పిండి నల్లి వచ్చినప్పుడు కింది ఆకులు రెలచుకొని ఆ ఆకులన్నీ కూడా జడ చుట్ల కింద వాడుకోవాల్సి ఉంటుంది. ఈ రెలచడం కష్టంగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలం లోపల ఈ నైలాన్ త్రాడుతో జడ చుట్లు వేసుకున్నట్టు చాలా సులువుగా, చాలా ఈజీగా కూడా వేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆదరణలో ఉన్నవి అనుబంధ రంగాలైన పాడి, జీవాలు, కోళ్ల పెంపకం. పెరటి కోళ్లైతే గ్రామాల్లో ప్రతి ఇంటా కనిపిస్తూనే ఉంటాయి. నాటుకోడి మాంసానికి, గ్రుడ్లకి గిరాకీ పెరుగుతుండడంతో రైతులు వాణిజ్య శైలిలో వీటి పెంపకాన్ని చేపడుతున్నారు. సాధారణంగా పెరటి కోళ్లలో గ్రుడ్లు పెట్టే శాతం, అలానే పొదిగే శాతం కూడా తక్కువగా ఉంటుంది. పొదిగించేందుకు ఇంక్యుబేటర్లను కూడా వినియోగిస్తున్నారు. పిల్లలు పుట్టాక మొదటి నెల రోజులు అత్యంత జాగ్రత్తగా పెంచుకోవాలి. వెచ్చగా ఉండే వాతావరణం కల్పించాలి. దీనినే బ్రూడింగ్ అంటారు. నాటుకోడి పిల్లల్లో బ్రూడింగ్ సమయంలో ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. ఇంక్యుబేటర్ ఉపయోగించి కృత్రిమంగా పొదిగించినటువంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత కూడా నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో కానీ మనం కానీ పెంచుకోగలిగినట్లయితే మరణాల శాతం తక్కువగా ఉండి అవి తొందరగా పెరిగి ఈ యొక్క గుడ్లకు కానీ అలాగే మాంసానికి అమ్ముకోవడానికి కానీ వస్తాయి. కాబట్టి పుట్టినటువంటి పిల్లలు దాన్ని నెల రోజుల వరకు కూడాను శాస్త్రీయ పద్ధతిలోనే పెంచాలి. మామూలుగా బయట ఏదైతే పెరట్లో పెంచుతున్నటువంటి కోళ్ళు ఈ విధంగా గుడ్లు పొదిగించిన తర్వాత కూడా వాటిని మామూలుగా బయట వదిలేసినట్లయితే వాటిల్లో మరణాల శాతం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే ఇంక్యుబేటర్ ద్వారా పొదిగించినటువంటి ఏదైతే పిల్లలు ఉన్నాయో వాటిని శాస్త్రీయ పద్ధతిలో మనం పెంచుకోవాలి. 1 నెల రోజుల వరకు వాటికి మనం బ్రూడింగ్ అనేసి అంటాం. అంటే పుట్టినటువంటి పిల్లలకు దానికి కనీసం ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది దాదాపు 34 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి బయట వాతావరణం అనేటువంటి చాలా చల్లగా ఉండడం, తద్వారా ఇవి ఆ వాతావరణానికి తట్టుకోలేవు. కాబట్టి మనం వీటిని ఒక బ్రూడర్ కింద మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్రూడర్ కింద మనం పెంచాల్సి వచ్చినప్పుడు దానికోసమని మనము ఈ యొక్క విద్యుత్ బల్బుల ద్వారా కానీ ఒక 100 వాట్ల బల్బు అనేది 50 పిల్లల వరకు మనకు బ్రూడింగ్ కావాల్సినటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది అందజేస్తుంది. దానికోసం అని చెప్పేసి మనము ఈ యొక్క ఒక బ్రూడర్ని అనేటువంటిది అరేంజ్ చేసుకోవాలి. ఈ బ్రూడర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఆ యొక్క కోడి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ బ్రూడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒకటి దానికి కావాల్సినటువంటి ఉష్ణోగ్రత, ముఖ్యంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత అనేటువంటిది ఆ బ్రూడర్ కింద మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి అడుగు భాగంలో మనం వరి పొట్టు కానీ లేకపోతే రంప పొట్టు కానీ ఇటువంటిది పొట్టు వేసి ఆ పొట్టు మీద మనం ఈ పిల్లల్ని వదలాల్సి ఉంటుంది. బ్రూడర్ కింద దాదాపు నెల రోజుల పాటు పిల్లలు అనేటువంటివి ఉంటాయి. ఈ నెల రోజుల్లో
మనం ఈ యొక్క దానికి కావలసినటువంటి ఈ యొక్క ఆహారం అయితేనేమి, తర్వాత నీరు అయితేనేమి, అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక చర్యలు అనేటువంటివి చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వ్యాపార రీత్యా కొంచెం పెంచుతున్నటువంటి ఈ కోడి పిల్లలు పెంచేటువంటి వారు ఈ బ్రూడింగ్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చిన్నపాటి గృహాన్ని నిర్మించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ షెడ్ అనేటువంటిది చల్లగాలి నుండి అలాగే మనకు ఈ యొక్క వాన నుండి సంరక్షించే విధంగా ఉండాలి. తర్వాత నేల అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క బండలు కానీ లేకపోతే కాంక్రీట్ ఫ్లోరింగ్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఈ షెడ్ అనేటువంటిది తూర్పు పడమర దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది. ఇందులో బ్రూడర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఈ బ్రూడర్కి మనము ఒక దరిలాగా అనమాట, అంటే కోడి పిల్లలు ఎలా అంటే అలా వెళ్ళిపోకుండా ఒక దరిని ఏర్పాటు చేసుకొని అందులోపల మనం విద్యుత్ బల్బులు పెట్టి దాని కిందే కోళ్ళు ఉండేటట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కోడి పిల్లలు అనేటువంటిది ఉష్ణోగ్రత ఇస్తూ అవి బాగా పెరగాలి అని అనుకున్నప్పుడు వాటికి మొదటి 2 వారాలు కూడాను ఈ యొక్క ప్రీ స్టార్టర్ అంటాం, అంటే కనీసం 22% మాంసకృతులు ఉన్నటువంటి దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2 వారాలు అంటే 3వ వారం నుండి 4వ వారం వరకు స్టార్టర్ దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 4వ వారంకి అవి బాగా పెరిగిపోయేసి దాదాపు 200 నుండి 250 గ్రాములు బరువు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత దశలో మనము ఫినిషర్ కానీ లేకపోతే లేయర్ దానా కానీ మనము ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం 4 వారాల పాటు ఖచ్చితంగా ఏదైతే మాంసకృతులు అనేటువంటివి అధికంగా ఉన్నటువంటి దానాన్ని ఇచ్చినట్లయితే అవి మొదటి దశలో ఈ స్టంట్ గ్రోత్ అంటాం, అంటే అలా మరుగుజ్జులాగా అయిపోకుండా ఎక్కువ పెరగడానికి, తొందరగా బరువు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొదటి నెల మాత్రం కమర్షియల్గా బయట దొరికేటువంటి దానాలని వాడుకోవాలి. అలాగే ఈ యొక్క వ్యాధి నిరోధక చర్యలు అనేటువంటివి కూడా ఈ దశలో మనం చేసుకోవాలి. అందుకోసం అని చెప్పి మనం మొదటి రోజు నుండి 3 రోజుల పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ అనేటువంటిది మందు అనేటువంటిది నీళ్ళల్లో కలిపి ఇవ్వాలి. దాంతోపాటుగా మనం విటమిన్ ఏ ఉండేటువంటి ఏదైతే మందులు ఉన్నాయో విటమిన్ సప్లిమెంట్స్ అవి కూడా కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 5వ రోజున ఈ కొక్కెర తెగులు అనేటువంటిది రాకుండా మనం కంట్లో ఒక చుక్క అనేటువంటిది వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 14వ రోజున ఈ గంబోరో రోగానికి, అంటే మనము ఐబీడీ అంటాం, గంబోరో రోగం రాకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 21వ రోజు కూడా గంబోరో రోగానికి బూస్టర్ డోస్ అనేటువంటిది వేసుకుంటూ చివరిగా 28వ రోజున ఈ యొక్క ఆర్డీ అంటే కొక్కెర తెగులు రాకుండా బూస్టర్ డోస్ అనేటువంటిది వ్యాక్సిన్ వేసినట్లయితే ఆ పిల్లలు దాదాపు 6 నెలల వరకు మనకు వ్యాధి అనేటువంటిది రాకుండా మనం చాలా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి పోషకాహారం అందించే ప్రయోజనాలను పాఠ్యాంశాల్లో చదివిన ఆ యువతి క్షేత్రస్థాయి అమలుకు శ్రీకారం చుట్టింది. కలుషితం లేని ఆహారం కుటుంబానికి, సమాజానికి అందించాలనే తపనతో భర్త సహకారంతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించింది. 2.5 ఎకరాల భూమిలో గతేడాది ఫుడ్ ఫారెస్ట్ను ప్రారంభించి సహజ సిద్ధ విధానాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన దీప అనుభవాలను ఈరోజు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లా పొగతోటకు చెందిన శనగవరపు దీప ప్రకృతి సేద్య విధానంలో పలు ప్రయోగాలు చేస్తోంది. తల్లి జయలక్ష్మి నుంచి మొక్కలు పెంచడంలో స్ఫూర్తి పొందిన దీప వ్యవసాయం వైపు అడుగులు వేశారు. బయోకెమిస్ట్రీ చదివిన ఈమె న్యూట్రిషన్ కోర్సు సైతం పూర్తి చేశారు. చదివిన చదువును ఆచరణలో పెడితే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇంటిల్లిపాదికి అందించవచ్చనే తలంపుతో వెంకటాచలం మండలంలోని పాలిచర్లపాడులో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 2.5 ఎకరాల్లో గతేడాది ప్రకృతి సేద్య విధానంలో పంటల సాగు చేపట్టారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ బయోకెమిస్ట్రీ చేశాను, తర్వాత న్యూట్రిషన్ కూడా చేశాను. సో న్యూట్రిషన్ చేసిన తర్వాత నేను నేర్చుకునేది ఏంటంటే ఫామ్ టు ప్లేట్ ఉండకపోతే ఫుడ్ ఎంత న్యూట్రిషన్లెస్గా ఉంటుంది, దాన్ని తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే, దాంట్లో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఉండదు. ఆ తర్వాత మా మదర్ కూరగాయలు పెంచడము, ఆర్గానిక్ది, ఇంట్లో టెర్రస్ గార్డెన్ చేయడము. సో దీని అంతా ఇన్స్పిరేషన్ తోటి 2 acresలో ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసి 1 year అవుతుంది. 2 years ఏజ్ ఉన్న మొక్కలు తెచ్చి నాటాను కాబట్టి 3 years. ఇంకా అంత ప్రొడ్యూస్ ఏం రావట్లేదు, కానీ వెజిటేబుల్స్ అవి గ్రో చేసుకుంటున్నాను. హై న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ మనమే పెంచుకొని తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకున్న ల్యాండ్లో ఎంతో కొంత పార్ట్ని ఆర్గానిక్ ఫార్మింగ్కి డెడికేట్ చేసి దాంట్లో మీకు అవసరమైనవి
చిన్న ప్లేస్లో కూడా మనము డెన్సిటీ ప్లాంటేషన్, హై డెన్స్ ప్లాంటేషన్ అంటారు, అది కూడా చేసుకొని మనం పండించుకోవచ్చు. అట్లా కాకుండా కమర్షియల్గా ఇన్పుట్స్ తక్కువ పెట్టుకొని మనము అట్లా కూడా చేసుకోవచ్చు. సో అది ఎట్లాగంటే మల్చింగ్ చేసుకోవాలి, అప్పుడు ల్యాండ్ టిల్లేజ్ ఖర్చు మొత్తం తగ్గిపోతుంది. తర్వాత మన ఫామ్లోకి ఇన్పుట్స్ లైక్ మెన్యూర్ కానీ, ఒక కౌ పెట్టుకుంటే మనకి మెన్యూర్ వస్తుంది. తర్వాత మన ఫామ్లో వచ్చే గ్రీన్ వేస్ట్ ఉంటుంది, ఆర్గానిక్ వేస్ట్ అంటారు ఇప్పుడు, వాటిలన్నిటితో కలిపి మెన్యూర్తో కలిపి, తర్వాత కొంచెం కార్బన్ మెటీరియల్ అంటే ఎండిపోయింది, అది ఎండిపోయిన ఆకులు కావచ్చు, వేరుశనగ పొట్టు కావచ్చు, లేకపోతే వరి తీసేసిన తర్వాత ఎండుగడ్డి కావచ్చు, వాటన్నిటితోటి మనం అన్నీ కలిపి కంపోస్ట్ తయారు చేసుకుంటే ఆ కంపోస్ట్ మనం వెజిటబుల్ మొక్కలకి ఇన్పుట్స్గా ఇచ్చి దాంతో మనము కూరగాయలు పండించుకోవచ్చు. 2.5 ఎకరాల ప్రకృతి వ్యవసాయంలో భాగంగా బహుళ పంటల సాగును చేపట్టారు దీప. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు ఇలా 30 రకాల వరకు సహజ సిద్ధ విధానాల్లో పండిస్తున్నారు. వీటితో పాటు వట్టివేరు, లెమన్ గ్రాస్ వంటివి సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో మామిడి, సపోటా, జామ, దానిమ్మ, సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలను వేశారు. పంటలకు ఎరువుగా చెట్ల కింద రాలిన ఆకులు, ఇంటి దగ్గర ఉన్న వ్యర్థాలను తెచ్చి కుళ్ళించి సేంద్రియ ఎరువును తయారు చేసి అందిస్తున్నారు. పొలంలోకి వెళ్లే దారిలో కంచెతో బుట్టలను తయారు చేసి అందులో వ్యర్థాలను వేసి ఎరువుగా తయారు చేస్తున్నారు. పాత గోనె పట్టాలను ప్రతి చెట్టు మొదల్లో వేసి సహజ సిద్ధ మల్చింగ్ గా మార్చుతున్నారు. ఇక్కడ మొత్తం అది పొలము ఒక 4 acres ఉంది, దాంట్లో 2.5 acres మేము ప్లాంటేషన్ చేసాము. అది మల్టీ క్రాపింగ్ అనమాట. 30 వెరైటీస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత గ్రాస్ వెరైటీస్లో వట్టివేరు ఉంది, లెమన్ గ్రాస్ ఉంది. ఫ్యూచర్లో వీటితోటి కమర్షియల్గా ఏమన్నా సిట్రనెల్లా, లెమన్ గ్రాస్ అంటే సిట్రనెల్లా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వట్టివేరు బేసికల్గా ఎందుకు వేసామంటే వాటర్ పర్కులేషన్ ఇంక్రీజ్ చేయడానికి. సో దాంతో రెయిన్ వాటర్ మనము సేవ్ చేసుకోవచ్చు. మన ఫుడ్ ఫారెస్ట్కి వస్తే దాంట్లో ఫ్రూట్స్ వెరైటీలో కామన్గా మనం ఎక్కువ వేసుకునేవి మన ట్రాపికల్ క్లైమేట్కి బాగా వచ్చేవి మ్యాంగో, సపోటా, గువా, పొమగ్రనేట్, నేరేడు, సీతాఫలాలు, రామఫలం, లక్ష్మణ ఫలము, మల్బెరీస్ కూడా వేసాము. వెజిటేబుల్స్లో క్రీపర్ వెరైటీస్ దోసకాయ, పంప్కిన్స్, గుమ్మడికాయ వేసాము. తర్వాత సొరకాయ, బీరకాయ, దొండకాయ, ప్యాషన్ ఫ్రూట్, బీన్స్, చిక్కుళ్ళు, బెండకాయ, టమాటా, దొండకాయ అన్నీ వేసాము. ఇన్ని వెరైటీస్ వేసుకున్నాం కాబట్టి మనకి ప్రతిరోజు ఏదో ఒక ప్రొడ్యూస్ వస్తుంటుంది. రైతు లాభం రావాలంటే మల్టీ క్రాపింగ్కి వెళ్ళడమే నేను అనుకునేది. పొలంలో పడిన ప్రతి నీటి బొట్టును భూమిలోనే ఇంకిపోయేలా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, కందకాల ఏర్పాటు, డ్రిప్, మల్చింగ్ వంటి వాటిని ఆచరిస్తున్నారు. దీనికి తోడు భూమి అట్టడుగు పొరలకు నీరు ఇంకిపోవాలంటే వట్టి వేరు ఎంతో సహకరిస్తుందని, అందుకే తన క్షేత్రంలో వట్టి వేరు సైతం వేశానంటున్నారు. ఇలాంటి నీటి సంరక్షణతోనే వేసవిలో నీటి సమస్యను అధిగమించవచ్చంటున్నారు. మన ఫామ్లో మనకి బోర్వెల్స్లో వాటర్ లేకపోయినా, లేదు డ్రిప్ ఇరిగేషన్కి ఒకే బోర్వెల్ ఉంది, ఎక్కువ డెన్స్ ప్లాంటేషన్ చేస్తే ఎక్కువ వాటర్ కావాలి, దానికి మనకి డ్రిప్ ఇరిగేషన్కి మళ్ళీ మనం చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సో అట్లా కాకుండా మనం రెయిన్తోనే మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. దాన్ని ఎట్లా చేసుకోవాలంటే మన ల్యాండ్లో పడ్డ రెయిన్ మన ల్యాండ్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. సో అవే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్. సో ఎక్కడ వాటర్ అక్కడ ఆ ట్రెంచెస్లో నుంచి మన ల్యాండ్లోనే ఇంకిపోతాయి అన్నమాట. అట్లాగే పాండ్స్లోకి కూడా మనము రెయిన్ వాటర్ ఇంకిపోతాయి. సో అవి ఇంకా బాగా లోపలికి బాగా పెర్కులేట్ అవ్వాలి, లోపల ఇమిడిపోవాలి అంటే దానికి మనం వట్టివేరు ప్లాంట్ చేసుకుంటే అవి 30 to 50 meters లోపల డెప్త్ వరకు వెళ్తాయి కాబట్టి సో వాటర్ పర్కులేషన్ ఇంక్రీజ్ అయ్యి వాటర్ అంతా మన ఫామ్లోనే ఉండిపోతాయి. ప్లస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ టైం లైక్ అంటే వెంటనే కావు, ఒక 2 to 3 years, ఫర్ ఎగ్జాంపుల్ 5 years తీసుకోండి. ఈ 5 years లోపల మన గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయితే రెయిన్స్ అయిపోయిన తర్వాత కూడా సమ్మరు, వింటరు ఈ మొత్తము వాటర్ మనం ఏది చెట్లకి ఇవ్వకపోయినా కూడా లోపలున్న గ్రౌండ్ వాటర్తోనే మన చెట్లన్నీ సర్వైవ్ అవుతాయి. సో అట్లాగా మనం మన ల్యాండ్ని ప్రిపేర్ చేస్తాం. మా ఫ్యామిలీకి, మా ఫ్రెండ్స్కి మంచి ఫుడ్, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అంటారు, అదే ఆర్గానిక్ ఫుడ్, అది వాళ్ళకి ఇవ్వాలని నా ప్రస్తుతానికైతే నాకున్న ఎయిమ్. ఫార్మ్ టు ప్లేట్ నినాదంతో ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న దీప ప్రతి రైతు బహుళ పంటల సాగు విధానాలను ఆచరించడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చంటున్నారు. సహజ విధానాల ఆచరణతో రైతుకు సాగు మిగులుబాటుగా ఉంటుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.